ఈసారి పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇందులో భాగంగా అధికార పక్షమైన తృణమూల్ కాంగ్రెస్ ను కట్టడి చేసేందుకు రకరకాల వ్యూహాలు పండుతోంది. ఇందులో భాగంగానే ఉత్తర బెంగాల్ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇక్కడ మొత్తం 54 అసెంబ్లీ సీట్లున్నాయి. ఇదిలా ఉంటే వీటన్నిటిని తమ ఖాతాలో వేసుకునేందుకు కమలం పార్టీ పక్కా ప్రణాళిక తయారు చేసుకుంది. దేశంలోని అనేక రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఎంట్రీ ఇచ్చింది. అసాధ్యమనుకున్న ఈశాన్య రాష్ట్రాల్లోనూ కమలం పార్టీ సత్తా చాటింది. అటు అసోం, ఇటు త్రిపుర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. అయితే దేశానికి తూర్పు ప్రాంతంలో ఉన్న పశ్చిమ బెంగాల్లో మాత్రం ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీకి వశపడలేదు. గత 3 దఫాలుగా ఇక్కడ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వచ్చింది. కాగా 4వ సారి కూడా అధికారంలోకి రావడానికి మమతా బెనర్జీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈసారి ఎటువంటి పరిస్థితుల్లోనైనా టీఎంసీని నిలువరించడానికి కమలం పార్టీ సర్వశక్తులొడ్డుతోంది. పశ్చిమ బెంగాల్ అంటే సాదాసీదా రాష్ట్రం కాదు. ఫైర్ బ్రాండ్గా పేరున్న మమతా బెనర్జీ సొంత రాష్ట్రం. ఇటువంటి రాష్ట్రంలో ఈసారి అధికారంలో రావడానికి కమలం పార్టీ అనేక ఎత్తుగడలు వేస్తోంది. ఇందులో ఉత్తర బెంగాల్పై స్పెషల్ ఫోకస్ పెట్టడం ఒకటి. పశ్చిమ బెంగాల్లో ఉత్తర బెంగాల్కు రాజకీయంగా కీలక ప్రాంతం అనే పేరుంది. ఉత్తర బెంగాల్లో మొత్తం 54 అసెంబ్లీ సీట్లున్నాయి. కాగా ఈసారి ఇక్కడున్న మొత్తం 54 సీట్లను తమ ఖాతాలో వేసుకోవడానికి కమలం పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఉత్తర బెంగాల్లో ప్రచారాన్ని నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కమలం పార్టీ అనేక వ్యూహాలను సిద్ధం చేసింది. కాగా ఉత్తర బెంగాల్ ప్రాంతాన్ని మమతా బెనర్జీ సర్కార్ పట్టించుకోలేదన్నది ఒక అభిప్రాయం. అంతేకాదు సామాన్య ప్రజల్లో ఈ అభిప్రాయం బలంగా నాటుకుపోయింది. దీంతో ఉత్తర బెంగాల్ పట్ల సర్కార్ నిర్లక్ష్య ధోరణి అనే అంశాన్ని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టాలని కమలం పార్టీ నాయకులు డిసైడ్ అయ్యారు. అంతేకాదు తాము అధికారంలోకి వస్తే ఉత్తర బెంగాల్ను ప్రగతి పథంలో దూసుకెళ్లేలా చేస్తామని కమలం పార్టీ నాయకులు హామీ ఇస్తున్నారు. అలాగే ఉత్తర బెంగాల్కు సంబంధించి అనేక అంశాలను ఇప్పటికీ కమలం పార్టీ ప్రచారంలో పెట్టింది. ఇందులో బడ్జెట్లో అతి తక్కువ కేటాయింపులు ఒకటి. దక్షిణ బెంగాల్తో పోలిస్తే ఉత్తర బెంగాల్కు బడ్జెట్లో అతి తక్కువ కేటాయింపులు జరగాయని అంకెలతో సహా కమలం పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు కిందటేడాది ఉత్తర బెంగాల్లో వరదలొచ్చాయి. అలాగే అనేక ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో కేంద్రం తన వంతుగా 5,899 కోట్లు కేటాయించింది. అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సాయాన్ని మమతా బెనర్జీ సర్కార్ అడ్డుకుంటుందని కమలనాథులు ఆరోపిస్తున్నారు. అలాగే ఉత్తర బెంగాల్లో బాగ్ డోగ్రా విమానాశ్రయం ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ విమానాశ్రయాన్ని విస్తరించాలన్న ప్రతిపాదన కూడా ఉంది. ఇదిలా ఉంటే ఇదే విషయంలో మమతా బెనర్జీ నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందని కమలనాథులు ఆరోపిస్తున్నారు. అలాగే ఉత్తర బెంగాల్లో టీ తోటలు పెద్ద సంఖ్యలో ఉంటాయి. కాగా ఈ టీ తోటల్లో భారీ సంఖ్యలో కార్మికులు పనిచేస్తుంటారు. అయితే ఈ కార్మికులు అనేక సంవత్సరాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాగా ఈ కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి టీఎంసీ సర్కార్ ఎటువంటి ఆసక్తి చూపడం లేదని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీంతో గత 15 సంవత్సరాలుగా టీ తోటల్లో పనిచేసే కార్మికుల సమస్యలు సుడిగుండంలో చిక్కుకుని ఉన్నారని కమలనాథులు విమర్శిస్తున్నారు. అలాగే ఇంటింటికి తాగునీటి వంటి అనేక పథకాల అమల్లో మమతా బెనర్జీ సర్కార్ వైఫల్యాన్ని కూడా కమలనాథులు ఎన్నికల ప్రచారంలో సూటిగా ప్రశ్నిస్తున్నారు.
అయితే ఉత్తర బెంగాల్ ఎన్నికల ఫలితాలు అస్థిరంగానే ఉంటాయి. 2016 ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఇక్కడ 25 సీట్లు గెలుచుకుంది. కాగా 2019 లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. అంతేకాదు సదరు లోక్సభ నియోజకవర్గంలోని 8 అసెంబ్లీ సెగ్మెంట్లో బీజేపీ 7 గెలుచుకుంది. కాగా 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 30 సీట్లు గెలుచుకుంది. అదే సమయాన టీఎంసీ 24 సీట్లతో సరిపెట్టుకుంది. కాగా ఉత్తర బెంగాల్ గతంలో కాంగ్రెస్ వామపక్షాలకు కంచుకోటగా ఉండేది. ఇక్కడ గిరిజనులు మైనార్టీలే ఎక్కువగా ఉంటారు. అంతేకాదు కొన్ని సంవత్సరాల కిందట టీఎంసీ కూడా ఇక్కడ పట్టు కోల్పోయింది. మధ్యలో కొన్నిసార్లు గెలిచినా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ నేపథ్యంలో ఉత్తర బెంగాల్పై ఈసారి కమలం పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఏదేమైనా ఈసారి ఉత్తర బెంగాల్లో బీజేపీ టీఎంసీ మధ్య హోరాహోరీ పోరు జరగబోతోంది.